సినిమాను మించిన ట్విస్టులు, క్షణక్షణం మారిపోయే రాజకీయ పరిణామాలు, అసలు ప్రభుత్వం ఏర్పడుతుందా లేదా అనే సందేహాలను పటాపంచలు చేస్తూ ఎట్టకేలకు టీవీకే పార్టీ అధినేత విజయ్ జోసెఫ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ఆదివారం చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు 9 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలో చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియం విజయ్ అభిమానుల హోరుతో దద్దరిల్లిపోయింది. విజయ్ ముఖ్యమంత్రి కావాలని అహోరాత్రులు శ్రమించిన విజయ్ అభిమానులకు ఆదివారం పండుగ రోజు అయింది. విజయ్ తల్లిదండ్రులు, సినీ రాజకీయ ప్రముఖులు మధ్యన గవర్నర్ విజయ్తో తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ హాజరయ్యారు. రాజకీయంగా అంతగా అనుభవం లేని టీవీకే అధినేత విజయ్ మెజారిటీ కోసం ప్రయత్నిస్తూ ఫెయిల్ అవుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్ని తానై మిగిలిన పార్టీలతో సంప్రదింపులు జరిపి విజయ్కు లైన్ క్లియర్ చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సినీ నటి, ఒకప్పటి హీరోయిన్ సంగీత హాజరయ్యారు. ఒకప్పుడు తనతో నటించిన హీరో విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం సంతోషాన్ని కలిగించిందని సంగీత చెప్పారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే విజయ్ రైతులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్పై ఫైల్పై తొలి సంతకం చేశారు. మహిళా భద్రతపై రెండో సంతకం చేశారు. దీని ద్వారా మహిళల భద్రత కోసం షీ టీమ్స్ తరహాలో ప్రత్యేక నిఘా విభాగం ఏర్పాటు చేయనున్నారు. డ్రగ్స్ కు వ్యతిరేకంగా ఈగల్ తరహా వ్యవస్థపై విజయ్ మూడో సంతకం చేశారు. విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి కావడం పట్ల హీరోయిన్ త్రిష సంతోషం వెళ్లిబుచ్చారు. విజయ్ ప్రమాణ స్వీకారం జరిగిన నెహ్రూ ఇండోర్ స్టేడియంలో త్రిష ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నీలిరంగు చీర, వజ్రాల హారం ధరించిన త్రిష కార్యక్రమం చివరి వరకు అభిమానులకు అభివాదం చేస్తూ ఉత్సాహంగా కనబడ్డారు. విజయ్ రాజీనామా చేసిన తిరుచి ఈస్ట్ నియోజకవర్గంలో టీవీకే తరపున త్రిష పోటీ చేస్తారని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. నిత్యం ట్రాఫిక్ చక్రబంధంలో చిక్కుకునే ట్రాఫిక్ కష్టాలను ఆదివారం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా చూడాల్సి వచ్చింది. కలకత్తా నుంచి హైదరాబాద్ చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటికి వెళ్లే సమయంలో దాదాపు 10 నిమిషాలకు పైగా ట్రాఫిక్ లో చిక్కుకుపోయారు. ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణలో పర్యటించనున్నారు. అందుకు కాన్వాయ్ ట్రయల్ రన్ జరుగుతున్న సమయంలో చంద్రబాబు రావడంతో ఆయన కాన్వాయ్ కూడా ట్రాఫిక్ లో చిక్కుకుపోయింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే తమిళనాడు అధికారులు విజయ్ కు సీఎం కు ఇచ్చే కాన్వాయ్ ను ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే విజయ్ కు సరైన మెజారిటీ లేనందున ఆయనను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించలేదు. అదే సమయంలో అధికారులను పిలిచి విజయ్ కు ఏ హోదాలో కాన్వాయ్ ఇచ్చారని క్లాస్ పీకారు. దీనితో అధికారులు విజయ్ కు సీఎం కాన్వాయ్ ఉపసంహరించారు. అయితే ఆదివారం ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయడంతో విజయ్ కు జెడ్+ సెక్యూరిటీతో తిరిగి కాన్వాయ్ ఏర్పాటు చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు పోక్సో కేసులో ఇరుక్కోవడంతో తక్షణమే అతనిని అరెస్టు చేయాలని కోరుతూ మహిళా సంఘాలు హైదరాబాద్ లోని ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ ను ముట్టడించాయి. మైనర్ బాలికకు మద్యం తాగించి అత్యాచారం చేశాడని తండ్రి కేంద్ర మంత్రి కావడంతో పోలీసులు తగిన చర్యలు తీసుకోవడం లేదని మహిళా సంఘాలు ఆరోపించాయి. కేంద్ర మంత్రి కుమారుడికి ఒక న్యాయం, సామాన్యులకు ఒక న్యాయమా అని మహిళా సంఘాలు ప్రశ్నించాయి. ముఖ్యమంత్రిగా చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే విజయ్ సెక్రటేరియట్ కు వెళ్లి సీఎం కుర్చీలో కూర్చున్నారు. ఆయనకు తమిళనాడు ప్రధాన కార్యదర్శి, ఇతర ప్రభుత్వ అధికారులు స్వాగతం పలికి సీఎం సీట్లో కూర్చోబెట్టారు. తొలిసారిగా సీఎం సీట్లో కూర్చున్న విజయ్ ని చూసి టీవీకే పార్టీ కార్యకర్తలు, నాయకులు సంతోషం వ్యక్తం చేశారు.